శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. డిసెంబర్ 29 నుంచి జనవరి 4వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి ఈ చంద్రమాన్ని అనుసరించి ఈ వారం ఎలా ఉండబోతుందని చూద్దాం. ముందుగా మీ అందరికీ ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో మీ మనసులో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆశ మరియు అదేవిధంగా జీవితకాలం నుంచి మీరు వెయిట్ చేస్తున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఏవైతే ఈ సంవత్సరం సాధించాలనుకుంటున్నారో అవన్నీ పరిపూర్ణంగా నెరవేరాలి అని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. మరి అదేవిధంగా ఈ వారం గ్రహస్థితి ముందుగా మనం చూసినట్లయితే ఈ వారం ఎలా ఉందని చూద్దాం. ఈ వారం మనం గమనించినట్లయితే గ్రహస్థితి రీత్యా వృషభంలో గురు సంచారం జరుగుతుంది. అదేవిధంగా బుధుడు వృశ్చికంలో మరియు అదేవిధంగా మనకు కర్కాటకంలో కుజుడు నీచత్వం పెట్టి కుజస్తంభన జరుగుతున్నది. రవి వచ్చేటప్పటికి ధనస్సులో సంచారం చేస్తున్నాడు. మరియు అదేవిధంగా శుక్రుడు శని కలిసి కుంభంలో ఉన్నారు. రాహుకేతువుల స్థితిలో ఎటువంటి మార్పు లేదు. రాహు మీనంలో, అదేవిధంగా కేతు వచ్చేటప్పటికి కన్యలో కొనసాగుతున్నారు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది చూద్దాం. సింహరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. గత వారంతో పోల్చుకుంటే ఈ వారం కొంచెం మెరుగైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. వృత్తి వ్యాపార రీత్యా ఈ వారం కొంచెం సానుకూలంగా ఉంటుంది. గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో నాకంటూ సొంత గృహం ఉంటే మంచిది అని చెప్పి ఒక ఆలోచన అనేది మొదలవుతుంది. దాని తగిన విధంగానే గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాలు ముందుకు వెళ్తారు. ఈ రాశి వారికి ముఖ్యంగా వచ్చేటప్పటికి గృహం సంబంధితమైన విషయాల్లో ఫస్ట్ హ్యాండ్ గృహం కొనుక్కుందామా లేకుండా ఉంటే సెకండ్ హ్యాండ్ గృహమే కొనుక్కుంటే దానిలో కూడా బాగానే ఉంటుంది, తక్కువ రేట్లో వస్తుందని చెప్పి ఒక ఆలోచన అనేది ఎక్కువగా మధ్యలో వెళ్తూ ఉంటుంది. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. వైవాహిక జీవితం, ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో నువ్వు ఒకటంటే నేను ఒకటి అంటాను అనేటువంటి విషయంగా ఇద్దరి మధ్య జరిగేటువంటి ఘర్షణ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశి వారికి జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి. అధికమైనటువంటి ఖర్చు అంటే పిల్లలకు పెట్టేటువంటి ఖర్చు ప్రతి రూపాయి మనం ఏమీ ఖర్చుగా భావించాం అని చెప్పి ఒక ఆలోచనలకు వస్తారు. ఖర్చు ఎక్కువగా వచ్చేటప్పటికి పిల్లల యొక్క ఎదుగుదల గురించి, వారి యొక్క చదువు గురించి, వారి యొక్క జీవితంలో సెటిల్మెంట్ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. నేను సంపాదించే ప్రతి రూపాయి పిల్లలకి పెట్టడం కోసమే కదా, వారికి పెట్టడంలో తప్పే ఉంది అని చెప్పి ఒక ఆలోచనలకు రావడం జరుగుతుంది. దానికి తగిన విధంగానే వచ్చేటప్పటికి డబ్బు ఖర్చు పెడతారు. ఆ పెట్టేటువంటి ఖర్చు విషయంలో వెనకాడరు. ఏ రూపాయి అయినా సరే మా పిల్లలకి నేను బెస్ట్గా ఇవ్వాలని చెప్పి అనుకుంటారు. దానికి తగిన విధంగానే డబ్బు ఖర్చు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. శారీరక శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. మానసిక శ్రమతో పాటు ఈ యొక్క శారీరక శ్రమ ఇంట్లో పరస్పర ఘర్షణలు కొంచెం బాధించే విధంగా ఉన్నప్పటికీ ఈ వారం బంధువులతో, ఫ్రెండ్స్తో కొద్దిగా గడపడంతో కొంచెం సుఖమైనటువంటి వారంగా ఈ వారం గడుస్తుంది. ఇంట్లో ఒకరికి ఉద్యోగం రావడం, తల్లిగారితో సత్సంబంధాలతో ఆమెతో కలిసి మాట్లాడడం అనేది మానసికంగా కూడా మీకు కొంచెం సహాయాన్ని ఇవ్వగలుగుతుంది. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో, విదేశీయాన సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి చేసేటువంటి ప్రయత్నాలు కొంచెం సానుకూలపడే విధంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తున్నది. విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. విద్యార్థులు కష్టపడి చదివితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఈ వారం. ముఖ్యంగా వచ్చినప్పటికీ రాశిలో ఉన్నటువంటి మ్యాథమెటిక్స్ సంబంధితమైనటువంటి విద్యార్థులు అంటే ఆ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారు కానీ, ఎవరైతే 10th క్లాస్లో మ్యాథ్స్ కానీ ఎక్కువగా చదివేటువంటి వారు కొద్దిగా ఎక్కువగా కష్టపడాలి. ఎందుకంటే కుజుడు అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. వ్యాపార పరంగా కొన్ని కష్ట నష్టాలు ఎదురుగైనప్పటికీ కూడా కుటుంబానికి ఎటువంటి లోటు లేకుండా చూసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా చేయాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చినప్పటికీ కుజుడు అంత అనుకూలంగా లేడు. కుజ స్తంభన జరుగుతున్నది. తద్వారా డబ్బు ఖర్చు అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. రావలసినటువంటి సమయాల్లో ఈ యొక్క కోర్టు సంబంధితమైనటువంటి లావాదేవీలు కానీ, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు కానీ అంత సానుకూలపడే విధంగా లేదు. ఏదో విధంగా కొన్ని కష్టాలు కలిగించే విధంగా ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని గమనించగలుగుతారు. ఆ విషయాన్ని గమనించి దాన్ని ఎలాగైనా సరే ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తారు. రావలసినటువంటి మధ్యవర్తి పంచాయతీలు కానీ ఇవన్నీ సానుకూలపడే విధంగా లేదు, గోచరించట్లేదు. కాబట్టి ఈ రాశి వారు
హనుమాన్ చాలీసా పఠించడం, సింధూరాన్ని ధరించడం మరియు అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా విద్యా సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం కోసం గురుగ్రహ మంత్రాన్ని జపించడం అనేది ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది.